హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణపై హైడ్రా కూల్చివేతలు బీజేపీ ఎంఐఎంల మధ్య అగ్గిరాజేసింది. సలకం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టారని ఓవైసీ ఆరోపణ చేసింది. ఓవైసీపై బీజేపీ దీంతో సంతోష్ నగర్ పిఎస్ ఎదురుగా దేవాలయంలోని విగ్రహాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత మాధవీలత దీక్షకు దిగారు. పాత బస్తీలో చెరువుల కబ్జాపై హైడ్రాకు అవగాహన ఉందా అంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే మీ కూల్చివేతలు అక్కడి నుంచి ప్రారంభించమని హైడ్రాకు బీజేపీ సవాల్ చేసింది. హైడ్రా బుల్డోజర్లకు పాత బస్తీ వెళ్లేందుకు డీజిల్ ఉందా అంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సలకం చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీని నిర్మించారని, అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని బీజేపీ విమర్శించింది. ఓవైసీ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కూల్చివేతలు బీజేపీ ఎంఐఎంల మధ్య అగ్గిరాజేసింది. సలకం చెరువు ఆక్రమించి ఫాతిమా కాలేజ్ కట్టారని ఓవైసీపై ఆరోపణలు చేసింది బీజేపీ. దీంతో సంతోష్ నగర్ పిఎస్ ఎదురుగా దేవాలయంలోని విగ్రహాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత మాధవీలత దీక్షకు దిగారు. పాత బస్తీలో చెరువుల కబ్జాలపై హైడ్రాకు అవగాహన ఉందా అంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే మీ కూల్చివేతలు అక్కడి నుంచి ప్రారంభించమని హైడ్రాకు బీజేపీ సవాల్ చేసింది. హైడ్రా బుల్డోజర్లకు పాత బస్తీకి వెళ్లేందుకు డీజిల్ ఉందా అంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సలకం చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీని నిర్మించారని, అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని బీజేపీ విమర్శించింది. ఓవైసీ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.